హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా టమాటో చెట్లకి టమాటోస్ మాగేయండి. అక్కడొకటి మాగేయి మా మమ్మీ కోస్తున్నారు. టమాటోస్ అయితే చాలా ఉన్నాయి, కానీ అవైతే మాగలేదు. ఈ భలే ఉన్నాయి మా పప్పు కూడా అక్కడ రచ్చ చేస్తున్నాడు. ఈ లోపల ఇది కూడా కోసేసేమా, అది కూడా కోసి మాగిపోద్ది. ఇంట్లో పెట్టేస్తే మాగిపోద్ది. మా చెట్లకి చాలా టమాటోస్ కాసేయండి, కానీ పచ్చి మాగద్దు, అట్లానే ఉంటాయి, మాగిపోతాయి. కలర్ వచ్చేసింది మా ఇదో కింద ఇద్దో లోపల అది కూడా కోసి వద్దు వద్దు వద్దు, అది కూడా అది కింద మా ఇద్దామా, ఇది కూడా కోసేసి అది కోసి అట్లా ఉంటేనే పప్పులో బాగుంటాయి. కోస్తే లోపల ఉన్నాయి అవి. మా టమాటోస్ అయితే చాలా లోపల ఉన్నాయి. చూడు, ఇద్దో ఇక్కడ ఉన్నాయి మా లోపల. అవి కనిపించట్లా. అటుకి వెళ్ళాలి మా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి. ఆ పక్కెళ్ళు. చూడండి మా గార్డెన్ లో టమాటోస్ ఎన్ని ఉన్నాయో. కాయలు అయితే చాలా ఉన్నాయి, మాగనైతే మాగలేదు. చూడంండి మా వాడు గోలేనండి. ఇక్కడ వీడియో వద్దు, ఏం వద్దు, నాకు ఆడుకోమని చెప్తున్నాడు. లోపలికి వెళ్ళిపోయారు. మా చెట్టు బీరకాయ, అక్కడ కూడా బీరకాయ ఉంది, కానీ మా ఓడి ముందు వీడియో తీసేదానికే లేదు మాకు. క్యాక్టస్ వస్తుంది. పప్పులు గమ్మండి, పప్పులు మా కర్ర తీసుకోమా. ఇదో అక్కడ ఒక బీరకాయ ఉంది, ఉండమా. చూడండి అక్కడి నుంచి పప్పోడు ఎట్ట పైపు లాగేస్తున్నాడు. చూడు పప్పులు, ఇక్కడ చూడండి మా రోసెస్. మా మమ్మీ ఇక్కడ ఒక బీరకాయ ఉందంట, ఇక్కడ ఒక బీరకాయ కోస్తున్నారు. ఇదండి ఇక్కడ కూడా టమాటోస్, అక్కడ ఒకటి అట్లా మాగేయండి. ఉన్నాయినా బాగా మాగిపోయామా. అట్లా కోసేలేమా, అక్కడ లోపల కూడా ఉన్నాయి. అట్లా కోసేసుకుంటే మాగిపోతాయి. ఇక్కడ చూడండి, మేము ఆవకాడ చెట్టు తెచ్చేసామండి. మా తమ్ముడైతే వీటికి కాయలు కాపించి జ్యూస్ చేసుకొని తాగాలంట. మరి కాస్తాయో లేదో తెలీదు. రోజు జ్యూస్కి డబ్బులు ఎక్కువైపోతున్నాయి. చెట్టు ఇంట్లో తెచ్చేసేసారు. కాయలు కాస్తాయో లేదో తెలియదు మాకు. ఎప్పుడు కాస్తాయో. అక్కడ ఉన్నాయి టమాటోస్, కొయ్యలా నువ్వు. పచ్చిమిరపకాయలు కూడా 2 ఉన్నాయి మన తోటలో, కొయ్యి. మన తోటలో 2 పచ్చిమిరపకాయలు, మా వంకాయలు కూడా కోసేస్తా. అది ఇత్తనాలు కాయ కోసేమా, కోసే. చూడండి మాకు 2 పచ్చిమిరపకాయలు కూడా కాస్తాయి. అవి ఏం చేయాలోను. 2 బీరకాయలు, 2 పచ్చిమిరపకాయలు. అక్కడ ఇంకా టమాటోస్ ఉన్నాయి. లోపలికి పోవాలి మా. గోంగూర ఇప్పుడు వద్దులేమా. మా గోంగూర చెట్లు చూడండి ఎంత హైట్ కంటే అంత హైట్కి వెళ్ళిపోతా ఉన్నాయి రోజు. ఇది పత్తి చెట్టు కాదు.
ఇది ఏం చెట్టు అండి? మా మమ్మీ పత్తి చెట్టు అని పెట్టారు. పత్తి చెట్టు అంటే పసుపు ఉన్నాయి పూల. అది కాదు మా, ఈ ఒక వేరే కాయలు వస్తాయి. ఏదో పిచ్చి చెట్టు పీకి. పత్తి చెట్టు మా మమ్మీ దూది కోసం అనేసి దాన్ని పెంచుతా ఉన్నారు. మా మమ్మీకే తెలియదు ఆ చెట్టు ఏందో. కోసుకొచ్చి ప్రియా. ఒకటి కాదు, ఉన్నాయి ప్రియా లోపల. 2 ఉండాలి ఆడ. ఉన్నాయి, ఉండి నేను వస్తున్నా. చూడండి మా మమ్మీ కనకాంబరాలు మర్మం కోసేస్తున్నారు, దేవుడికి పెట్టాలంట. చూడండి మేము రోజ్ ప్లాంట్స్ మళ్ళీ తెచ్చేసామండి. అన్ని రోజా చెట్లు. ఇది కూడా కోసేసేమా. ఈ కనకాంబరాలు కూడా కోస్తాయి. ఇక్కడ చూడండి మా ఇంట్లో సీతమ్మ జడకుచ్చు చెట్టు ఉంది. భలే వచ్చింది. ఇది పెద్దది రాలేదు, వస్తుంది మా. ఒక్కొక్కటి వచ్చింది. అవంతే ఇంక చిన్న చెట్టు, పెద్దది వస్తుందా? చిన్న చెట్టు కదా. మా తోటలో అయితే కొన్ని వచ్చాయి, కొన్ని టమాటోస్. మా పప్పాయి చూడండి ఇక్కడ ఎంత బిజీగా తిరుగుతుంటాడోను. మేమేం పని చేసేదానికి ఏం లేదు ఇంకా. చాలేమా, చాలే. మా మమ్మీ మరం అయితే రోజు వస్తూ ఉంటారండి. చూడండి మా బీరకాయలు, టమాటోస్ పప్పులోకి సరిపోతాయిలే. అది తీసేయాలేమా, ప్రూన్ చేసేస్తాంలే. ప్రూన్ చేస్తే బాగా వస్తుంది. మా తమ్ముడు కడియం నుండి తెప్పించాడండి ఆవకాడో చెట్టు. బయట అయితే ఎదురుగడ్డల చెట్లు కూడా వేస్తున్నాం. అమ్మ బయటికి పోయి ఆ చెట్లు వీడియో తీసుకురాపమ్మా. చూడండి మా మమ్మీ రోజా పూలు కూడా వదలట్లేదండి, కోసేస్తున్నారు. అదంటే దేవుడికి పెడతాంలే అమ్మ అంటున్నారు. ఇక్కడ కూడా పూస్తున్నాయి రోజెస్. పన్నీర్ రోజా అవి చాలా పూస్తాయి మా చెట్టు పెద్ద అయితేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మేము రోజా చెట్లు తెచ్చున్నామండి, వేయలేదు. అక్కడైతే చాలా మల్లి చెట్లు కూడా ఉన్నాయి. మా మొగ్గలు మావే, మొగ్గలు మావే. లేదు వద్దు. ఇవి చూడండి వద్దుమా. ఇవన్నీ మాగితే నేను వీడియో తీస్తానండి. ఒక్కొక్కటి మాగేయి తీసేసాము, లోపల ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎదురుగడల చెట్లు అండి బయట మాకు. మా మమ్మీ నీళ్ళు పోస్తా ఉంది వీటికి. ఇవి ఎప్పుడు పెద్ద అవుతాయో, పెద్ద అయితే బాగుంటాయి. చిన్న చిన్న చెట్లు. ఇది మా బయట అండి.
మా తమ్ముడు పడతాడు పైప్తో, మా మమ్మీ కూడా పోస్తూ ఉంటారు. చూడండి మా గార్డెన్లో కాసినటివి ఇవ్వను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.